విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నేను ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నానండి. నాతో పాటు ఒక మార్వాడి కుటుంబం కూడా రైలు ఎక్కారు. పెట్టెలు, డబ్బాలు, పక్కబట్టలు ఏవో చాలా సామాన్లని సీట్ల కింద పెట్టేశారు. చిరుతిండ్లు, భోజనాలు, పాటలతో వాళ్ళ ప్రయాణం చాలా సందడిగా సాగింది. చూస్తున్న నాలాంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని చూస్తూ చాలా సంతోషించారు. వాళ్ళు దిగాల్సిన స్టేషన్లో రైలు నిమిషం కన్నా ఎక్కువసేపు ఆగదండి. భర్త, పిల్లలు ముందు రైలు దిగిపోయారు. భార్య ఒక్కో సామాన్ అందిస్తూ ఉంటే భర్త ప్లాట్ఫామ్ పైన పెడుతూ ఉన్నాడు. సీటు కింద పెట్టిన ఒక సూట్ కేసు, డబ్బా ఇరుక్కుపోయినట్లున్నాయి. పాపం ఆవిడ ఎంత ప్రయత్నించినా కూడా బయటికి రావటం లేదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈ కార్యక్రమం చూసాక చెప్తాను. ముందైతే కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అదేంటంటే అప్పడాల పాయసం. అది చేసి చూపించడానికి మనతో పాటు ప్రమీల గారు ఉన్నారు. ముందుగా ప్రమీల గారిని పరిచయం చేసుకుందాం. ప్రమీల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా సగులందరి కోసం అప్పడాల పాయసం చేసి చూపిస్తా అన్నారు కదా? అవునండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. బెల్లము, గోధుమ పిండి, బియ్యం పిండి, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, నెయ్యి. అప్పడాల పాయసానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏమన్నా కలపాల్సినవి ఉన్నాయా? గోధుమ పిండిని ఫస్ట్ 5 minutes ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ముందే కలిపేసుకోవాలి గోధుమ పిండి. ఓకే. తర్వాత పాన్ పెట్టుకొని. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫిలింనగర్ నుంచి వచ్చామండి. దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఏం చేస్తూ ఉంటారండి? మేము టీచర్గా వర్క్ చేస్తున్నామండి. టీచర్గా వర్క్ చేస్తాను. అవునండి. పిల్లలతోనే? అవునండి. ఏ క్లాస్కి వెళ్తారు? నేను యూకేజీ క్లాస్ టీచర్. యూకేజీ అంటే అంత చాలా చిన్న చిన్న పిల్లలు కదా? అవునండి. కష్టంగా అనిపించిందా మీకు ఎప్పుడైనా వాళ్ళని మేనేజ్ చేయడం? లేదండి. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అసలు స్టార్టింగ్ అనేది ఎల్కేజీ అండ్ యూకేజీ. అవునండి. చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ముందు వాతావరణానికి అలవాటు పడరు, ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటూ ఉంటారు. అవునండి. కష్టమైన ఎప్పుడైనా అనిపించలేదా? లేదండి, మంచిగా అనిపించేది. వాళ్ళ దగ్గర బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఓకే, ముందుగా నెయ్యి తీసుకుని నెయ్యితో మనం జీడిపప్పు వేయించుకోవాలి. దీంట్లో ఆయిల్ అనేది అసలు యూజ్ చేయరు కదండి? లేదండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం జీడిపప్పును ఫ్రై చేసుకున్నాం. తర్వాత ఎండు కొబ్బరిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేనా? మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేద్దాం. పాన్లో కొంచెం వాటర్ తీసుకోవాలండి. వాటరా? చాలండి. తర్వాత వాటర్లో బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ తరిగిన బెల్లం అండి. తరిగిన బెల్లం. ఆ బెల్లం అయితే ఏంటంటే తొందరగా వాటర్ లో కరిగిపోతుందని ఫస్టే తరిగి పెట్టుకున్నామండి. మనకి ఎంత కావాలనుకుంటే పాయసం అంత యూజ్ చేస్తాం. తీపిని బట్టి మనం బెల్లం వేసుకోవచ్చు. మెల్ట్ కావాలండి బెల్లం. ఓకే. ఇప్పుడు ఇది కరిగే వరకు మనం ఇంకేమైనా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. బియ్యం పిండిని వాటర్ లో చేసి పెట్టుకోవాలి. ఓకే, బౌల్ ఇమ్మంటారా? బౌల్ ఇవ్వండి. దీనికి మోతాదులు ఏమన్నా ఉంటాయా అండి? క్వాంటిటీ ఇంతే తీసుకోవాలి అట్లానే? ఏం లేదండి, మనం పాయసాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. అంతే తీసుకోవాలి. దాన్ని వాటర్ లో లిక్విడ్ లాగా లిక్విడ్ చేయాలండి. ఇది పిండిలో వాటర్ తో లిక్విడ్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒకసారి తిప్పుదామా? బెల్లం కరగాలో లేదు చూసుకోవాలి. సో తిప్పితే ఇంకా ఏమైనా ఉన్నా అక్కడ కరిగిపోతుంది, తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కరిగే వరకు మాత్రం ఇంకా నెక్స్ట్ ఏం చేయడానికి లేదు. పిండి కలిపేసుకున్నాం కాబట్టి. అయితే ఒక 5 నిమిషాలు మనకి టైం పడుతుందా? పడుతుందండి. నెక్స్ట్ ఇంకేమైనా ప్రాసెస్? నెక్స్ట్ అది మెల్ట్ అయిపోయాక చపాతీ చేసి కట్ చేసుకొని ముక్కలు వేయాలండి. ఇప్పుడు చపాతీ చేసేసుకోవచ్చు? చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఇది ఇస్తాను.
ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాం మనం చపాతీ ముద్దని. ముద్ద అంటే చపాతీల సైజులో ఒత్తుకోవాలండి. చపాతీ సైజు ఒత్తుకోవాలండి. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవచ్చు లేదా ఇలా కట్ మనకి ఇంకెట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు చేసుకొని ప్లేట్ లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం అంతా కరిగిపోయింది కదా మనకి, అది కట్టేసేయచ్చా? లేదండి, ఇవి వేయాలి దాంట్లో. సరే అండి, ఇవి కట్ చేసుకున్నాం కదా. ఓకే, ఇవి దీనిలో వేసి 5 minutes మరగనివ్వాలండి. ఓకే, బెల్లం పాకంలో మనం చేసుకున్న చపాతీ ముక్కలు వేసామండి. చపాతీ ముక్కలు వేసిన తర్వాత 5 నిమిషాలు ఉంచాలండి. అయితే మనకి ఇది తయారవడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుందా? అవునండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందండి. నెక్స్ట్ ఇలా మరిగించిన పాకంలో వరిపిండితో చేసుకున్నాం కదా, ఆల్రెడీ బియ్యం పిండి లిక్విడ్ లాగా కల్పించాం కదా, దాన్ని దీనిలో వేసుకొని కలిపెట్టాలి. దాంట్లో వేసేస్తారా? వేసేయాలండి. ముందు ఎందుకు కలుపుకున్నామంటే వరిపిండిని మనం డైరెక్ట్ వేస్తే కనుక ఉండలు ఉండలు కడుతుంది కాబట్టి ముందు కలిపి పెట్టుకున్నాం వాటర్లో, ఉండలు లేకుండా. వేసిన తర్వాత 2 minutes పెట్టాలండి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు పెట్టాలి. ఓకే, ఒక 2 నిమిషాలు టైం పడుతుంది మనకి రెడీ అవ్వాలంటే. అప్పడాల పాయసం. ఓకే ప్రమీల గారు, నెక్స్ట్ ఇలా రెడీ అయిన దానిలో జీడిపప్పు వేయించుకున్నాం కదండి ముందుగానే, జీడిపప్పును వేయాలండి. నేతిలో వేయించుకున్న జీడిపప్పును వేయాలి. అలాగే ఎండు కొబ్బరిని కూడా, వేయించిన ఎండు కొబ్బరిని కూడా, ఎండు కొబ్బరి వేయాలి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి, యాలకుల పొడి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టేనేది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా? అనుష గారు, వేడి వేడి అప్పడాల పాయసం రెడీ అండి. ఓకే, అప్పడాల పాయసం టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అప్పడాల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యపిండి, గోధుమ పిండి ముద్ద, ఎండు కొబ్బరి, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు. అప్పడాల పాయసం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వాటర్ పోయాలి. తరువాత అందులో తరిగిన బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకు ఉంచాలి. ఈలోపు బియ్య పిండిలో వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లా కలుపుకోవాలి. తరువాత చపాతీ పిండిని చపాతీలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లం పాకంలో వేసి 5 నిమిషాలు మరగనివ్వాలి. తరువాత బియ్య పిండి లిక్విడ్ ను బెల్లం పాకంలో వేసి కలిపి 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి, యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి స్వీట్ అప్పడాల పాయసం రెడీ. అప్పడాల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ప్రమీల గారు, చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సక్లు, అప్పడాల పాయసం చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023555654 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.